బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి దూరంగా ఉన్నారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. కేసీఆర్ ఖచ్చితంగా వస్తారని బీఆర్ఎస్ లో ప్రచారం జరిగింది. కానీ అసెంబ్లీకి హాజరు కాలేదు ఆయన. మరోవైపు ఈ నెల 31 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. మొత్తం 8 రోజుల పాటు సభ జరపాలని బీఎస్సీలో నిర్ణయించారు. ఈలోపు కేసీఆర్ అసెంబ్లీలోకి అడుగు పెడతారా లేకపోతే ఆయన అసెంబ్లీకి వస్తారా రారా? అవును, ఇప్పుడు ఈ చర్చే ఉత్కంఠను రేపుతోంది. 25వ తేదీన బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. 31న బడ్జెట్కు ఆమోదం తెలపబోతోంది అసెంబ్లీ. బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఆ మరుసటి రోజు బడ్జెట్పై చర్చ ఉండబోతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి దూరంగా ఉన్నారా? కేసీఆర్ ఖచ్చితంగా వస్తారంటూ కూడా బీఆర్ఎస్ లో ప్రచారం జరిగింది. కానీ అసెంబ్లీకి ఆయన హాజరు కాలేదు. మరోవైపు ఈ నెల 31 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. మొత్తం 8 రోజుల పాటు సభ జరపాలంటూ కూడా బీఎస్సీ నిర్ణయించింది. ఈలోపు కేసీఆర్ వస్తారా రారా అనే ఉత్కంఠ అక్కడ కంటిన్యూ అవుతోంది. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మధు, కేసీఆర్ వస్తారంటూ కూడా ఇన్ఫాక్ట్ అసెంబ్లీలో అడుగు పెడతారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగిందనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఆయన ఎందుకు రాలేదు అనే ఒక అంశం కూడా ఇప్పుడు డిస్కషన్ ఉందనే చెప్పుకోవాలి. ఏం జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ మొదటి రోజు ఆ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ రోజు దివంగత ఎమ్మెల్యే లాసా నందితకి సంబంధించినటువంటి ఆమె మరణానికి సంతాప దినం ప్రకటించింది. ఈరోజు సంతాపం ప్రకటించింది. సభ మొత్తం కూడా దానికి మద్దతు తెలుపుతూ సభ్యులు చాలా మంది మాట్లాడారు, ప్రతిపక్షాల నుంచి, తర్వాత అధికార పక్షం నుంచి. సో నిజంగా ఈరోజు కేసీఆర్ హాజరవుతారనుకున్నారు. కేసీఆర్ హాజరు కాలేదు. బీఆర్ఎస్ఎల్పీ సమావేశానికి మాత్రం కేసీఆర్ హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ఎల్పీ సమావేశం ప్రారంభమైంది బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో. సో ఇదొక వైపు ఉండగా ఈ రోజు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా దివంగత లాసనంతకు నివాళులు అర్పించారు. సభ ద్వారా అందరూ కూడా అది తెలుపుతూనే బీఎస్సీ సమావేశంలో మొత్తం 31వ తారీఖు వరకు సభను నడపాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే మొత్తం మధ్యలో 28వ తారీఖు రోజు మాత్రం సండే, ఆ ఒక్క రోజు మాత్రం సెలవు దినంగా ప్రకటించారు అసెంబ్లీకి. ఆ ఒక్క రోజు మినహాయించి ఈ నెల 31వ తారీఖు వరకు అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 25వ తారీఖు బడ్జెట్ ప్రవేశపెట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. బీఎస్సీ సమావేశంలో ఇటు అధికార ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి, తర్వాత మంత్రులు, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు హాజరు కాగా, ప్రతిపక్షాల నుంచి హరీష్ రావు, తర్వాత బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి సిఎస్సికి సంబంధించి ప్రోటోకాల్ ప్రకటించకపోవడం పైన హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు జరిగిన దాంట్లో నిన్న లేఖ ఇవ్వాల్సి ఉంది, లేఖ ఇవ్వలేదు. ఈ రోజు కనీసం సభలో మళ్ళీ ఇన్ఫార్మ్ చేయాల్సిందిగా ఇన్ఫార్మ్ చేయాల్సిన ఆగ్రహం వ్యక్తం చేశారు. సో మొత్తానికైతే సిఎస్సి సమావేశం ముగిసింది. సభ సంబంధించినటువంటి 8 రోజులు సభను నడపాలి, ఏ అంశాల ఆధారంగా సభ ముందుకు వెళ్లాలి అనేటువంటి అంశాలు బీఎస్సీ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. 25 తారీఖు బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇటు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది కాబట్టి తెలంగాణకు ఏం కేటాయింపులు ఉంటాయి, దాని తర్వాత నిర్ణయం తీసుకోవాలనేటువంటిది గతంలో నిర్ణయం తీసుకున్నారు. సో కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఏ కేటాయింపులు లేకపోవడం పైన రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది అనేటువంటి ప్రస్తుతం చర్చ కొనసాగుతా ఉంది. సో కేంద్రం నుంచి తెలంగాణకు మొండి చేయి వచ్చింది అనేటువంటిది ఒక అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం తెలంగాణ బడ్జెట్ లో మరి ఎలాంటి కేటాయింపులు ఉండనున్నది, ఏ శాఖకు ఏ అంశాల వారీగా వీరు కేటాయింపులు ఉంటాయనేటువంటి చర్చ ఒకవైపు ఉంది. సో ప్రస్తుతం మాత్రం కేసీఆర్ మొదటి రోజు సభకు హాజరు కాలేదు. మరి రేపు జరిగేటువంటి సమావేశాలకు కేసీఆర్ హాజరయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ఎల్పీ సమావేశం కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతుంది. సమావేశం ముగిసిన తర్వాత ఏ అంశాల ఆధారంగా బడ్జెట్ సమావేశాల్లో అటు ప్రభుత్వాన్ని ఎలా ఇరుకున పెట్టాలి, ప్రజా సమస్యలను ఏ రకంగా ప్రస్తావించాలి చర్చించనున్నారు. కేసీఆర్ అధ్యక్షతన జరుగుతుంది మీటింగ్ కాబట్టి రేపు కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉంది సభకు. సతీష్, అంటే రేపు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే బడ్జెట్ కి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు అవకాశం ఉందా, లేకపోతే బడ్జెట్ కి సంబంధించి ప్రవేశపెట్టిన తర్వాత మరుసటి రోజు బడ్జెట్ మీద డిస్కషన్ ఉంటుంది కాబట్టి దానికి వచ్చే అవకాశం ఉందా? బీఆర్ఎస్ లో ఇప్పుడు ఎటువంటి చర్చ జరుగుతోంది మధు? ఆల్రెడీ టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం కొనసాగుతుంది. ఆయన అధ్యక్షతనే, ఆయనే ప్రతిపక్ష నేత కాబట్టి
బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఆయన అధ్యక్షతనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పోయిన 10 మంది ఎమ్మెల్యేలు కాకుండా మిగతా ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఎమ్మెల్సీలు అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో. వారందరికీ దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్. సో అదే ఎజెండాగా వచ్చేటువంటి హాజరయ్యేటువంటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కేసీఆర్ కూడా గొంతు విప్పనున్నారు, దానిపైన సమాధానం చెప్పనున్నారు. కాబట్టి కేసీఆర్ రేపు సభా సమావేశాలకు హాజరవుతున్నారు. మొదటి రోజు గైర్హాజరైనా రెండవ రోజు కేసీఆర్ హాజరు కానున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి దూరంగా ఉన్నారా అంటే అవుననే చర్చ జరుగుతుంది. కేసీఆర్ ఖచ్చితంగా వస్తానంటూ కూడా బీఆర్ఎస్ లో ప్రచారం జరిగింది, కానీ అసెంబ్లీకి హాజరు కాలేదు కేసీఆర్. మరోవైపు ఈ నెల 31 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. మొత్తం 8 రోజుల పాటు సభ జరపాలంటూ కూడా బీఎస్సీ నిర్ణయించింది. ఈలోపు కేసీఆర్ వస్తారా రారా అనే ఉత్కంఠ ఇప్పుడు రెట్టింపు అవుతోంది. 25వ తేదీన బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. 31న బడ్జెట్ కు ఆమోదం తెలపబోతోంది అసెంబ్లీ. బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుసటి రోజే బడ్జెట్ పై చర్చ జరగబోతోంది.